కొన్ని టాస్క్ వచ్చింది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఖైబర్ పాస్ దాటిన వెంటనే ఒక లోకల్ ట్రైబ్స్ ఉన్నాయమ్మా, లోకల్ ట్రైబ్స్. సో లోకల్ ట్రైబ్స్ ఫస్ట్ అలెగ్జాండర్ వార్ చేశాడు. ఈ లోకల్ ట్రైబ్స్ ని డిఫీట్ చేయడానికి ఇతను పట్టిన టైం 10 months. సో లోకల్ ట్రైబ్ ఎక్కడ ఉందంటే ఖైబర్ పాస్ అండ్ ఇండస్ రివర్ మధ్యలో ఉంది. ఈ మధ్యలో లోకల్ ట్రైబ్. తర్వాత ఇండస్ రివర్ అండ్ జేలం, దీని మధ్యలో ఉన్న వాళ్ళు వచ్చేసి అంబీ ఈజ్ ఎ కింగ్, ఇతను తక్షశిలా కింగ్ అనమాట. సో ఎప్పుడైతే అలెగ్జాండర్ డిఫీట్ ద లోకల్ ట్రైబ్స్, హీ ఎంటర్డ్ టు ద అంబీ కింగ్డమ్. అంబీ వాజ్ సరెండర్ హిమ్సెల్ఫ్, అంటే అంబీ లొంగిపోయాడు. అలాగే నేను వార్ చేయను నీతో, నేను నీ కిందనే ఉంటానని చెప్పేసి. సో అలెగ్జాండర్ వాజ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దాట్. అండ్ ఇమీడియట్లీ అంబీకి తర్వాత ఇంకో కింగ్డమ్ ఉందిమా, అది జేలం అండ్ చీనా మధ్యలో ఉంది. దట్ ఈస్ కల్డ్ పోరస్. పోరస్ అనే పర్సన్ ఉన్నాడు, ఇతను రూల్ చేస్తున్నాడు. సో అలెగ్జాండర్ అంబీ లొంగిపోయాడు కాబట్టి పోరస్ కూడా లొంగిపోవాలని చెప్పాడు. బట్ పోరస్ వాజ్ నాట్ బిన్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. He declared a war against Alexander. The war is called as a Battle of Hypnosis. ఇది బ్యాటిల్ నేమ్. సో ఈ బ్యాటిల్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే పోరస్ కి అలెగ్జాండర్ మధ్య పెద్ద వార్ జరిగింది. బట్ కొన్ని హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే పోరస్ ఓడిపోయాడని చెప్తారు. బట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే పోరస్ వాజ్ వెరీ నియర్ టు ద డిఫీట్ బై ద అలెగ్జాండర్. కానీ ఫైనల్ గా అలెగ్జాండర్ పోరస్ ని మెచ్చుకొని ఇతని బ్యాటిల్ ఫీల్డ్ ఇంప్రెస్ అయ్యి పోరస్ కి మళ్ళీ తన కింగ్డమ్ ఇచ్చేస్తాడు.